అండి అండోయ్ అందరికీ నమస్కారం అండి. తమ్ముళ్ళు చూశారు కదండి. భీమవరం సోమేశ్వర స్వామి వారి రథోత్సవం అండి. రండి నాతో పాటు మీ అందరూ చూద్దరు కానీ. భీమవరంలో ఉండే శివాలయం అండి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అండి. రండి ముందెళ్ళి రథోత్సవం మొదలవుతుంది, చూద్దాం పదండి వెళ్ళి. చూసారండి భక్తులు ఎంతమంది వచ్చారో. పెద్ద పెద్ద డ్రోన్లు కూడా తీసేస్తున్నారండి వీడియోలు. మన దగ్గర డబ్బులు లేదని అందే మనం డ్రోన్లు తీయలేము అనుకోండి. స్వామివారిని రథం ఎక్కిస్తున్నారు చూసారా. ఈ రథయాత్రని ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి వీక్షిస్తూ ఉంటారండి. మరి రథయాత్ర ఇప్పుడే మొదలైందండి. స్వామివారిని హరహర హరహర నినాదాలతో మారి మోగిపోతుంది. చూడండి ఏం చేస్తున్నారో, అడ్డుబడులు తీసుకుని రథం పైకి ఇసురుతున్నారండి. రథం పైన వేస్తున్నారో లేదా ఉన్న పంతుల మీద వేస్తున్నారో అర్థం అవట్లేదండి నాకు. కానీ చాలా గట్టిగా కొడుతున్నారండి బాబేళ్ళ. ఆ రథయాత్ర అలా సాగుతూ ఉంటుందండి. ఈ లోపు మనం ఒకసారి ఆ గుడిలోకి వెళ్ళి గుడి ఎలా ఉంది ఏంటో చూద్దాం పదండి. ఇది శివాలయం పైన ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారి దేవస్థానం అండి. ఆ అమ్మవారిని దర్శించుకున్నానండి. దర్శించుకుని ఎలా నడుచుకుంటా బయటకు వచ్చానండి. బయట ఎలా ఉందో చూద్దాం వచ్చానండి. బయట చూసారా, అబ్బా శివయ్య అండి, తపస్సులో ఉన్న శివయ్య బొమ్మ పెట్టేశారండి బాబు. బయట వెళ్ళా పానీపూరీలు చాటీలు బాబోయ్ చాలా అమ్మేస్తున్నారండి బాబు. వీళ్ళ ఈ రథం జరుగుతుంటే వీళ్ళు ఏంటంటే బాబు అక్కడ కూర్చునేస్తున్నారా. అదండి అక్కడ ఎక్కడ కూర్చుందో రథం చూసొద్దాం వెళ్ళి మనం వెళ్ళి. చాలా దూరం ఉందండి బాబు రథమా. ఈ రథం అండి శివాలయం దగ్గర బయలుదేరుతుందండి. నాచువల్ సెంటర్లో ఒక అంతర్గం కూడా ఉంటుందండి. కరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ పెడతారండి. ఈ నైట్ అంతా అక్కడే ఉంటుందండి. మరి రేపు పొద్దున్నే మొదలెడుతుంది ఇక్కడేనండి. ఇక్కడే ఆగుద్దండి వచ్చి రథం అండి. ఈ రథం వచ్చే దారంతానండి భక్తులు బారులు తీరుంటారండి. ఆ స్వామివారిని దర్శించుకుందామనండి. తారజువులు చూసారా ఎలా వేస్తున్నారు. అండ్ మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరి చేసుకోండి ఒకసారి. ఈ రంగులు రాటం చూసారు ఎలా తిరుగుతుందో. చిన్నప్పుడు ఎంతమంది రంగులు రాటం ఎక్కారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నాకు ఇలా ఛానల్. అండ్ ఈ రథం రావడానికి ఇంకొంచెం టైం పెట్టేలా ఉంది కానీ ఈ రూపు మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ లైటింగ్లు అయిపోయినాయండి. ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాందండి. లైటింగ్లో చూసారా స్వామివారి గుడి ఎలా ఇరిగిపోతుందో.
అబ్బా శివలింగం అండి బాబు, లైటింగ్తో పెట్టారు, నమస్కారం పెట్టుకోవాలండి. అంతర్గమ్మ వారి లైటింగ్లో ఉందండి మరి అది. రండి ఒకసారి రథం తన గమ్యస్థానానికి వచ్చినట్టు చూద్దాం పదండి వెళ్ళి ఒకసారి. ఈ రథం లాగడం అంత ఈజీ కదండి బాబు, జనం పెద్ద ఆడు చాలా బరువు ఉంటుందండి, జనం అంతమంది లాగుతూ ఉంటారు. ఆ రథం చక్రాల కింద చెక్కేస్తూ ఉంటారండి బాబు, ఆ స్టీరింగ్ నడిపినట్టు ఉంటుందండి. ఆ చెక్క వేయడం చాలా కష్టమండి వాళ్ళకి బాబు, వాళ్ళకి దండం పెట్టాలండి బాబు వాళ్ళకి. రథయాత్ర ముగిసిందని నేను చూసారా, రథం ఎప్పుడు ఆగుద్దా అని చూస్తున్నట్టున్నాడు బాబు, రథం ఎక్కేసి పైన జెండా లాగేస్తున్నాడు. అంతే కదండి బాబు, జనం ఈయన ఒకనే కదండి, కింద చూడండి అట్టుపళ్ళు గెల్ల కోసం ఎలా వెళ్ళిపోతున్నారు అసలు. రథం మీద ఎక్కేసి అంటే ప్రసాదం కదండి, మరి దేవుడి ప్రసాదం వదులుతారండి ఎవరన్నా. దేవుడి ప్రసాదం కోసం వాళ్ళు కొట్టేసుకుంటున్నారండి బాబు, వీళ్ళు అట్టుపళ్ళు గెల్ల బయట లాగేస్తున్నారు. ఈ అట్టుపళ్ళు గెల్ల ఇచ్చుకుని వెళ్ళిపోతుంటే లాగేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి మధ్యలో. అట్టుపళ్ళు లాగేవాళ్ళు లాగుతుంటారండి, అట్టుపళ్ళు వచ్చి కొట్టేవాళ్ళు కూడా కొడుతున్నారండి బాబు. ఆ వీడియో చూస్తే నాకే 2-3 కాళ్ళు తెలిసినాడు బాబు గట్టిగా. నేను కష్టపడి వీడియో తీశాను కదండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టచ్చు కదండి బాబు మీరా. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. మరి ఉంటానండి, ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తానే ఉంటానండి బాబు ముందుగా.